నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. గత 5-6 నెలల నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ లీడర్లను విమర్శిస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా ప్రభుత్వ పథకాలనే విమర్శించేశారు. మరి మొత్తానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు స్పందించారు. గీత దాటితే సీఎంతో సహా అందరూ ఒకటేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి ఎంత గౌరవం ఇస్తామో రాజగోపాల్ రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామని తెలిపారు. సమయం వచ్చినప్పుడు వాళ్లకి అవకాశాలు ఉంటాయని అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుంటామన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రజానాయకుడు, నాకు మంచి మిత్రుడు అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కానీ పార్టీ గీత దాటితే సీఎం సహా ఎవరినైనా సహించేది లేదని సూచించారు. రాజగోపాల్ రెడ్డి గీత దాటి మాట్లాడడం సరికాదని చెప్పారు. ఏం మాట్లాడినా అధిష్టానం దృష్టికి పోతుందని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా తాము చేయలేదని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లి చర్యలపై చర్చిస్తానని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.